హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మేము సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళామండి. ఇదైతే ఎంట్రన్స్. టికెట్ కౌంటర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది నేను షూట్ చేయలేదండి. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మేము క్లాక్ దగ్గరికి వచ్చేసాము. ఎవ్రీ 1 అవర్కి దానిలోంచి ఒక బుడ్డోడు వస్తాడు అని చెప్పేశారు. సో దాన్ని చూద్దామని చెప్పేసి మేము వచ్చి కూర్చున్నాము. చూడండి, ఇదైతే రియల్. ఇందాక నేను చూపించింది అయితే స్క్రీన్లో జూమ్ చేసి చూపించాను. అక్కడ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అదేనండి. డోర్ తీసుకొని ఒక బుడ్డోడు బయటకు వస్తాడు ఎవ్రీ 1 అవర్కి. వాడేనా అని మనం ఐడెంటిఫై చేసే లోపే వాడు వెళ్ళిపోతాడు కూడా. మేమైతే చాలాసేపు వెయిట్ చేసాము అక్కడ, టైం అవుతుంది కదా చూద్దాం అనేసి. నెక్స్ట్ వాల్ క్లాక్ అయిపోయిన తర్వాత అలా అన్ని రూమ్స్ చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇదైతే వాల్ క్లాక్ రూమ్ అండి. ఇక్కడ డిఫరెంట్గా అయితే వాల్ క్లాక్స్ అన్నీ ఉన్నాయి. 18th సెంచరీ, 19th సెంచరీ, 20 అలా అన్ని సెంచరీస్వి ఉన్నాయండి. చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి పీసెస్ అయితే. చూడండి, ఇవన్నీ టాల్వి చాలా బాగున్నాయండి. చిన్న చిన్న పీసెస్ కూడా చాలా లుక్గా యూనిక్గా ఉన్నాయి. ఒకసారి అయితే అందరూ ఎక్స్ప్లోర్ చేయవలసిన ప్లేస్ అండి ఇది. ఇదైతే 1 స్టాచ్యూలోనే 2 సైడ్స్ ఉంటాయండి, బ్యాక్ అండ్ ఫ్రంట్. ఫ్రంట్ ఏమో జెంట్స్ది, బ్యాక్ ఒక లేడీది ఉంటుంది. ఆ స్టాచ్యూ వచ్చేసి అది మిర్రర్లో అయితేనే మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది. ఈ రూమ్ వచ్చేసి మొత్తం లైటింగ్స్ అండి. లైటింగ్ సెక్షన్ అంతా ఒక రూమ్లో ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి మ్యూజియంని. చూడండి, అప్పట్లోనే చాలా బాగా తీశారు అవన్నీ. ఇదైతే గోల్కొండ పిక్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇదేమో అప్పట్లో తీసిన మ్యాప్. చూడండి, ఈ బొమ్మలు అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో. అప్పట్లోనే చాలా నీట్గా ఒక్కొక్క డిజైను తెలిసేలాగా చాలా నీట్గా చేశారండి. చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. ఇవైతే మట్టితో చేసినవి అనుకుంటండి. చాలా బాగున్నాయి, చాలా నీట్గా చేశారు. ప్రతి స్ట్రక్చర్ కూడా తెలిసేలాగా మంచిగా డిజైన్ చేశారు అప్పట్లోనే. చూడండి, మట్టి బొమ్మలన్నీ ఇలా చేసేవాళ్ళు. మేకింగ్ కూడా ఫొటోస్ తీసి అప్పట్లోనే పెట్టారు. గాంధీ గారి స్టాచ్యూ అయితే ఇక్కడ ఉంది. చూడండి, ఇవన్నీ ఇంకా యానిమల్స్. ఇలా చాలా రూమ్స్ ఉన్నాయండి. ప్రతి రూమ్కి నెంబరింగ్ ఇచ్చారు. మనం ఏది మిస్ అయినా నెంబరింగ్ ద్వారా వెళ్తే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఒక రూమ్ మిస్ అయింది అని ఏం లేకుండా అన్ని రూమ్లు మనం కవర్ చేయొచ్చు నెంబర్ ద్వారా వెళ్తే. ఈ సెక్షన్ అంతా కూడా బర్డ్స్ ఉంటాయండి. లోపల మనకి ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి. ఇవన్నీ బర్డ్ సెక్షన్. చూడండి, చిన్న చిన్న బర్డ్స్ అన్ని ఎంత క్యూట్గా ఉన్నాయో. పెయింటింగ్స్. ఇవన్నీ కూడా అప్పట్లో యూజ్ చేసినవండి.
ఎక్కువ 18థ్ అండ్ 19థ్ సెంచరీ ఎక్కువ ఉన్నాయి. చూడండి చెక్కతో చేసినవన్నీ కూడా. ఇవన్నీ పింగాణివి, ఫ్లవర్ వాజులు, అలా షో పీసెస్. ఇవి వచ్చేసి ఫర్నిచర్. ఇలా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ అవ్వకుండా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ప్రతి బొమ్మ కింద కూడా మనకి అది ఏ సెంచరీది ఏంటి అనేది అక్కడ అన్ని డీటెయిల్గా ఉన్నాయండి. చూడండి ఫర్నిచరు అదంతా కూడా. ఇదైతే ఏనుగు దంతాలు ఉంటాయి కదండి, ఏనుగు దంతాల మీద చెక్కినవి. అసలు ఎంత పర్ఫెక్ట్గా చెక్కారంటే చాలా సూపర్ ఉన్నాయి. చూడండి మీకే అర్థమవుతుంది. ఇవన్నీ సోఫా సెట్లు అండ్ డైనింగ్ టేబుల్, సోఫా సెట్, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి అప్పట్లో యూజ్ చేసినవన్నీ కూడా. చూడండి డైనింగ్ టేబుల్, ఇవి పల్లకీలు అంటారు కదా అవి. చూడండి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పెయింటింగ్స్ అండి, పెయింటింగ్స్ రూమ్ ఇది. మళ్ళీ స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. చూడండి ఫ్రంట్ ఏమో ఇలా జెంట్స్ ఉంటారు, మిర్రర్లో బ్యాక్ సైడ్ చూస్తే మనకి లేడీ కనిపిస్తారు. ఇవన్నీ కూడా ప్లేట్స్, పింగాణి ప్లేట్స్ అవన్నీ కూడా. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ రూమ్ అని పెట్టారు. సో దీనిలో చిన్న చిన్న యానిమల్స్ అట్లా అరేంజ్ చేశారు ఈ రూమ్ అయితే. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండాలి కదండి, పిల్లల కోసం కూడా ఇట్లా చిల్డ్రన్స్ రూమ్ అనేది పెట్టారు. ఆ హౌస్ చూడండి చాలా బాగుంది. మనకి పూర్వకాలంలో హౌస్లు ఉండేవి కదా అలాగా. ఇవేమో చిన్న చిన్న బర్డ్స్, పిల్లలు బాగా ఐడెంటిఫై చేస్తారు. టాయ్స్ రూమ్ అన్నాను కదండి, చూడండి వెనకాల టీవీ పిల్లలకు తగ్గట్టు అరేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ పెట్టారండి. నాకు మ్యూజియంలో మొత్తం ఇది ట్రైన్ది అయితే బాగా నచ్చింది. చూడండి మీకు కూడా నచ్చుతుంది. స్టేషను, ట్రైను అయితే ఇది రియల్గా అనిపించిందండి చూడగానే. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. రియల్ రైల్వే స్టేషన్ లాగా అనిపించింది. చాలా బాగా డిజైన్ చేశారు. చూడండి ప్రతి ఒక్క మోడల్ కార్ అయితే అక్కడ ఉన్నాయి. టాంగా, జక్క అవన్నీ చూడండి, షిప్స్ కానీ ఇట్లా అన్నీ కూడా అరేంజ్ చేశారు. మ్యాక్సిమం వీడియో తీయడానికి ట్రై చేశానండి, ఎక్కడైనా మిస్ అయితే ఏమనుకోకండి. మ్యాక్సిమం నేను అన్ని రూములు కొంచెం కొంచెం కవర్ చేశాను. చూడండి వీళ్ళందరూ కూడా అప్పట్లో సైన్యం, బ్రిటిష్ వాళ్ళ కాలంలో సైన్యాలు ఉండేవాళ్ళు కదా, పోలీసులు కానీ. ఇవన్నీ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండి, చిన్న చిన్నగా చేసి పెట్టారు. హౌసెస్, ఈయన వచ్చేసి ఓల్డ్ మ్యాన్. చూడండి ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక్కొక్క డీటెయిల్ చూస్తుంటే మనకి రియల్గా అనిపిస్తుంది ఆ ప్లేస్ అంతా కూడా. అట్లాగా కార్స్ కానివ్వండి, మనుషులు చేసి కానివ్వండి, అవన్నీ కూడా చాలా రియల్గా అనిపిస్తుంది. ఇవి వచ్చేసి అప్పట్లో రాసిన బుక్స్ ఉంటాయి కదండి అవన్నీ. ఇది బుక్స్ రూము. ఇవి కార్పెట్స్ ఉంటాయి కదండి అవి. ఈ రూమ్ అంతా కార్పెట్స్.
ఇది వచ్చేసి సిల్వర్ ఆర్నమెంట్స్ అని ఉందండి రూమ్ అయితే. ఇది అప్పట్లో ఏనుగులకి వేసేవాళ్ళంటండి. ఎలిఫెంట్ జ్యువెలరీ అని ఉంది దాని మీద నేము. అవి పెద్ద పెద్దవన్నీ కూడా ఎలిఫెంట్స్కి వేసేవాళ్ళంట. ఇదిగో ఇది కానివ్వండి, ఇది కూడా ఎలిఫెంట్దే ఈ జ్యువెలరీ కూడా. ఇవన్నీ ఎలిఫెంట్స్కి, ఇవి వచ్చేసి హార్స్కి, ఇది కూడా ఎలిఫెంట్కేనండి. ఈ రూమ్ అంతా కూడా అప్పట్లో వాడిన స్టిక్స్ అండి. ఆ స్టిక్స్ మీద కూడా హ్యాండిల్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. ఈ రూమ్ అంతా కూడా పెయింటింగ్ అండి. పెయింటింగ్స్ అనేవి హ్యాండ్ మేడ్ పెయింట్స్ అన్నీ ఉన్నాయి. ఈ రూమ్ వచ్చేసి మొత్తం డ్రెస్సింగ్ ఉందండి. అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన డ్రెస్సెస్ కానీ, శాలువాలు అవన్నీ కూడా ఈ రూమ్లో ఉన్నాయి. శారీస్ ఆల్మోస్ట్ అన్నీ ఒక్కొక్క రకం ఉన్నాయి ఈ రూమ్లో. ఇది మా క్యూటీ పై, మా అన్న కూతురు, మా మేనల్లుడు, మా మేనకోడలు. ఈ రూమ్ అంతా కూడా ఏనుగు దంతాల మీద చిన్న చిన్న బొమ్మలు అనేవి చెక్కినవి ఉన్నాయి. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి. చూడండి, ఇవన్నీ కూడా వాటి దంతాల మీద చెక్కినవే. చూడండి, ఈ విగ్రహాలు కూడా అంటే ఒక దంతం అని ఏం లేదు, అలా అన్నిటి మీద చెక్కినవి. తాజ్మహల్, ఇవి వచ్చేసి పిస్టల్స్, గన్స్, ఇంకా ఏవో పేర్లు ఉంటాయి కదండి. ఆ రూము గన్స్ రూమ్ అనుకోవచ్చు. ఇవన్నీ యారోస్, అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన డ్రెస్ కానీ అన్నీ. మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.